అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అయితే నేను దాదాపుగా కర్ణాటక, బెంగళూరులో 20 సంవత్సరాలుగా నేను దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మనుషులకి, వాతావరణానికి, ఈ భాషకి, ఈ కన్నడ భాషకి చాలా దగ్గరయ్యాను. చాలా ఇష్టంతో జీవిస్తున్న ప్రదేశం ఇది. ఇష్టంతో ఇష్టంతో నేర్చుకున్న భాష ఏదైనా ఉందంటే అది కన్నడ. నాకు ఇక్కడ ఒక సంఘటన బాగా గుర్తుంది. 2012లో సౌజన్య అనే ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. ఆమె ఎప్పట్లాగే కాలేజ్కి వెళ్ళి ఆమె కాలేజ్ వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక 4 to 5 కిలోమీటర్స్ వాకింగ్ చేసుకొని రోజు 4:35, 5:30కి ఆమె తిరిగి కాలేజ్ నుండి ఇంటికి వచ్చేస్తుంది. అలాగే రోజువారీ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒకరోజు అలా వాకింగ్లో వస్తున్నప్పుడు వాళ్ళ మావయ్య ఆమెకు కనిపించి మాట్లాడాడు. అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావు అంటే బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు అన్న మావయ్య అంటే నేను బాగున్నాను అని ఆమె పలకరించడం, మాట్లాడటం. నేను అక్కడ వరకు ఇంటి వరకు డ్రాప్ చేస్తానని, వద్దు మావయ్య నేను వెళ్తాను. ఆమెకి దేవుళ్ళ పైన చాలా ఇష్టం. హిందూ సాంప్రదాయం పైన చాలా పూజ చేసి చాలా మంచి చదువుకుంటున్న మంచి టాలెంటెడ్, బాగా చదువుకునే అమ్మాయి. ఆ అమ్మాయి అక్కడ మామయ్యని మాట్లాడేసి తిరిగి వాళ్ళ ఇంటికి 5:30కి వెళ్ళాలి. కానీ ఆ రోజు మాత్రం 5:30కి ఆమె ఇంటికి చేరుకోలేదు. ఇంట్లో వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు. అలా టైం గడుస్తూనే ఉంది. 5:30 నుంచి 7:30 వరకు దాదాపు 400 మంది ఆమెని ఏమైందో, ఎవరైనా ఇంటికి వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో అని వెతుకుతూనే ఉన్నారు. ఆమె పలకరించిన విషయాలు వాళ్ళ మావయ్య ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ అమ్మ నాన్నకి గుర్తు చేశాడు. ఇంకా ఎంతసేపటికి కనిపించకపోవడంతో వాళ్ళు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు. కానీ ధర్మస్థలంలో ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ మేము ఎఫ్ఐఆర్ తీసుకోవాలంటే 24 గంటలు గడవాలి, ఇలాంటి ఒక రూల్ చెప్తే వాళ్ళు కొంచెం వాదనలు నిలబడ్డాక మీరు కావాలంటే వెళ్ళి టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. తర్వాత ఊరందరూ 400 మంది తెల్లవారులు వెతుకుతూనే ఉన్నారు. తెల్లారిపోయింది. చివరాఖరికి మరునాడు 11 గంటలకి వాళ్ళ మావయ్యకి ఆ అమ్మాయి ఊహించని విధంగా చాలా ఘోరంగా చంపేసి ఆమెపై అత్యాచారం చేసి చెట్టుకి కట్టేసి ఆమెని చూసిన వాళ్ళ మావయ్య ఎవరు ఎక్కడ సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే మిస్ అయిపోతాయని వెంటనే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వటం. తర్వాత ఇమీడియట్లీ ఆ పోలీస్ స్టేషన్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ముందర చూసారో అవన్నీ ఎంక్వైరీ చేసి పోస్ట్ మార్టంకి ఆ డెడ్ బాడీని పంపించారు. అయితే పోస్ట్ మార్టంలో సరైన ఆధారాలు ఇవన్నీ సేకరించడానికి అవన్నీ కూడా ఒక లిమిటెడ్ టైం ఉంటుంది. ఆ టైం ఒక 72 అవర్స్లో ఎటువంటివి మిస్ అవ్వకూడదంటే ఈ 72 గంటలనే సమయం చాలా గోల్డెన్ సమయం. ఈ సాక్ష్యాధారాలని రాబట్టడానికి అది చాలా గొప్ప సమయం అది. ఆ సమయాన్ని వృధా చేయకూడదు. కానీ ఇక్కడ పోస్ట్ మార్టంకి జరగలేదు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ మీడియా వాళ్ళు కానీ ఎవరిని అక్కడ దగ్గరికి రానివ్వలేదు. ఎందుకు ఏంటంటే ఎమోషనల్గా వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ చాలా బాధపడిపోతున్నారు అనే విషయాన్ని ఆ పోలీస్ స్టేషన్లో సంబంధించిన అధికారులు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఇదే సమయంలో ఒక వ్యక్తిని మేము అక్కడ చూసామని చెప్పి ఎవరైతే ధర్మస్థల పెద్ద ఉన్నాడో ఆ ధర్మస్థల పెద్దకు సంబంధించిన కొడుకు స్నేహితులు 5 మంది ఈ సంతోష్ రావు అనే వ్యక్తిని మేము ఆ సంఘటన స్థలంలో ఎక్కడైతే డెడ్ బాడీ దొరికిందో ఆ సంఘటన స్థలంలో మేము అక్కడ ఈ సంతోష్ రావుని చూసామని చెప్పి ఇతనే దీనికి
ఈమెపై అత్యాచారం చేశాడు అని ఆయన పైన ఆరోపణ చేసి అతని స్టేషన్లో అప్పగించడం. అక్కడ ఆ సమయంలో అందరికీ ఇంత తొందరగా పోలీసులు రేస్ చేశారు, పట్టుకున్నారనే ఒక ఒక న్యూస్ స్ప్రెడ్ కావడం అన్నీ జరిగిపోయినాయి. ఇది ఇలా ఉండగా ఈ సంతోషరావు అనే వ్యక్తిని రియల్గా చెప్పాలంటే ఈ ధర్మస్థలం అనే దేవాలయానికి అతను సందర్శించడానికి, దర్శనం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఈ సంతోషరావు. దురదృష్టం ఏంటంటే ఆయన 10వ తారీఖు జరగటం, అత్యాచారం జరగటం, 9వ తారీఖున ఆయన అక్కడ ఉండటం, వీళ్ళు చెప్పిన సంఘటనకి అది మ్యాచ్ అవ్వటం, అతను జైల్లో ఉండిపోవడం, ఇదంతా జరిగిపోయింది. తర్వాత ఈ సంతోషరావు అనే వ్యక్తి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టేషన్కి వచ్చి మా వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు, ఇక్కడో పొరపాటు జరిగింది అని చాలా బలంగా వాదించారు. వాదించిన తర్వాత ఒక భయంకరమైన విషయం ఏంటంటే ఇతను ఈ అత్యాచారం చేయలేదు అనే విషయాన్ని ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. ఎందుకంటే ఈ అత్యాచారం చేయటానికి అతనికి అవకాశం లేదు. అతనికి ఒక భయంకరమైనటువంటి ఈ డిసీజ్ ఉంది. ఈ అత్యాచారం ఇతను చేయలేడు అని చెప్పడానికి ఒక భయంకరమైన ఆధారం కూడా ఉంది. చెయ్యలేడు ఆయన. ఈ విషయం బయటికి వచ్చి ఇంకా ఇతను కాదు అనే బయటికి వచ్చే పరిస్థితిలో ఇంకొక భయంకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక 4-5 days బిఫోర్ అనుకుంటా అదే ఊరిలో, అదే ధర్మస్థలం దగ్గరలో ఒక అత్యాచారం కూడా జరిగింది. ఒక నారాయణ అనే వ్యక్తిని, యమున అనే ఒక ఆమెని అత్యాచారం చేసి ఆ యమున అనే ఆమెని చంపేశారు. అక్కడ దొంగతనం జరిగింది. దొంగతనం చేసి ఈ విధంగా చంపింది కూడా ఈ సంతోష్ రావు అనే విషయాన్ని ఎఫ్ఐఆర్ని పెట్టి అతన్ని అక్కడ ఈ కేసులో బలంగా ఇరికించడానికి అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. అయితే ఇతను అత్యాచారం చేయడానికి అవకాశం లేదనే విషయం తెలిసిందే. ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ దొంగతనం జరిగిందని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఇక్కడ ఈ దొంగతనం ఏం జరిగింది, వెండి సామాన్లు, బంగారం ఎత్తుకెళ్ళిపోయారని ఆ టైంలో పరిశోధనలు జరిగితే అక్కడ దొంగతనం చేయడానికి ఏ వస్తువు మిస్ అవ్వలేదు. ఒక్క ల్యాండ్ డాక్యుమెంట్లు మాత్రమే అక్కడ కనిపించకుండా పోయాయి. ఆ ల్యాండ్ డాక్యుమెంట్లు ఏంటి, ఎవరైతే ధర్మస్థలానికి పెద్ద ఉన్నారో వాళ్ళ నాన్నగారి దగ్గర, వాళ్ళ ఫాదర్ దగ్గర పనిచేసిన వ్యక్తికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేసిన దానికి ప్రతిఫలంగా ఇచ్చిన ఆస్తి ఏమైనా ఉంది అంటే ఆయన ఆలేతనం చేసిన వ్యక్తికి అక్కడ ఉన్న ఒక స్థలాన్ని ఆయనకి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. ఆ ధర్మస్థలానికి పెద్దకు సంబంధించిన తండ్రి గారు. తర్వాత ఆ ఆస్తిని మాకు తిరిగి ఇచ్చేయండి, దానికి మీకు ఏం కావాలో ఇచ్చేస్తానని చెప్పి నారాయణ అనే వ్యక్తికి ధర్మస్థల పెద్ద అడిగారు. అప్పుడు ఆయన సశేమరన్ అన్నాడు, ఇది మీ నాన్నగారి దగ్గర, మా నాన్నగారు పనిచేసినందుకు మేము తీసుకున్న ఆస్తి, ఇది నేను ఎందుకు ఇవ్వాలి అంటే దానికి నేను ప్రతికూలంగా నేను ఏదైనా ఇస్తానంటే అదే కావాలని అనటానికి, ఎందుకంటే అది ఆ రోడ్లో ఒక పెద్ద హైవే పడుతుంది, దాని వాల్యూ పెరిగిపోతుంది. అందుకని దానికి ఈ ధర్మస్థల పెద్దకి దాని మీద కన్నుపడింది. ఆ ల్యాండ్ పేపర్లు మిస్ అవ్వటం ఒక విషయం అయితే, నారాయణ అనే అతన్ని బండరాయిపైతో మోదీ చంపేశారు. ఈ మన యమున అనే ఆమెని అత్యాచారం చేసి చంపేశారు. అంతకుముందు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇవన్నీ మనకు వద్దు, ఇవి మేము ఈ టెన్షన్లు ఇవన్నీ మేము తట్టుకోలేము, ఏముందో ఆ ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేసి మనకు ఆ ఆస్తి వద్దని కుటుంబమే ఈ నారాయణ అనే వ్యక్తికి కుటుంబం మొత్తం దూరం అయిపోయింది. ఆ యమున అనే ఆమె ఎవరంటే మన నారాయణ గారికి
చెల్లి. ఈ ఈ ఈ ఈ సంఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యకు కానీ సౌజన్య అనే అమ్మాయి ఎవరైతే కాలేజీలో అత్యాచారం జరిగిందో ఆ సౌజన్య అనే అమ్మాయికి అత్యాచారానికి కానీ ఈ నారాయణ అనే వ్యక్తికి కానీ నారాయణ చెల్లిని యమున గారిని చంపడంలో కానీ ఎటువంటి పాత్ర సంతోష్ రావుకు లేదు అని చెప్పి మన అప్పుడే ఒక అన్ని రకాలుగా విరక్తి చెందిన దేశంలో ఉన్న ఈ కరప్షను ఇవన్నీ చూసి విసిగిపోయిన ఒక గిరీష్ ముట్టన్ అనే ఒక ఆఫీసరు అతను ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ కేసుని అతను స్పెషల్గా తీసుకుని దీనిపైన అతను ఇన్వెస్టిగేషన్ చేసి ఈ సంతోష్ రావు అనే వ్యక్తికి ఈ కేసులో సంబంధం లేదనే విషయాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి మన గిరీష్ ముట్టన్ గారు. ఇదంతా కాకుండా ఇంకా చాలా విషయాలు ఇక్కడ జరిగినాయి. ఏమిటంటే వేదవల్లి అనే ఒక ఆమెని, మంచి టీచర్ ఆమెని చంపేశారు. ఒక బ్యాంక్ మేనేజర్ వైఫ్ పద్మలత అనే ఆమెని చంపేశారు. ఆమెను కూడా అత్యాచారం చేసి చంపేశారు. వేదవల్లి అనే ఆమెని అత్యాచారం చేసి చంపేశారు. ఇదంతా కాకుండా ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా మేమే ఉండాలి, ఈ ధర్మస్థలాన్ని, ఈ మంజునాథ స్వామి టెంపుల్ని మేమే పవిత్రంగా మేమే నడపాలి అనే ఒక స్వామిని ఒక స్వామి ఆచారంగా మా కుటుంబమే ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలి అని ఉన్న ఒక స్వామి కుటుంబం చనిపోవడం, తర్వాత ఈ ధర్మస్థలం పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన అతని పేరు గౌడ అనే ఒక అతని పేరు అన్నీ మార్చుకుని ఇది ఆయన గౌడ కాదు, జైన్ నుంచి వచ్చిన వ్యక్తి గౌడగా మారి ఇదంతటిని ఈ దేవస్థానాన్ని ధర్మస్థలాన్ని అంతా అతనే, ఈ కాలేజీలు ఇవన్నీ కూడా అతను పరిధిని చేసుకొని నడుపుతున్నాడు. కానీ ఇది ధర్మస్థలం అనే టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది, చాలా గొప్ప పేరు వచ్చేసింది. అలా వచ్చినప్పుడు ఈ ఒక చెప్పాలంటే రిలీజియన్ ఎండోర్స్మెంట్ యాక్ట్ 1863 ఈ యాక్ట్ ప్రకారం ఏదైనా ఒక ప్రసిద్ధి చెందుతున్నా లేదంటే ఒక డెవలప్ గొప్పగా జనాదరణ పొందుతున్న టెంపుల్ని గవర్నమెంట్ ఎప్పుడైనా టేక్ ఓవర్ చేసుకుని దాని నుంచి వచ్చే సంపదని ప్రభుత్వానికి ప్రజలకి ఖర్చు పెట్టే పద్ధతిని చేసేది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అధికారులు వెళ్ళి ఈ టెంపుల్ని స్వాధీనం చేసుకోవటానికి వెళ్ళారు. గొప్ప విషయం ఏంటంటే ఎంత జరుగుతున్నా ఈ టెంపుల్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదనే ఆలోచన మనకెవరికి రాలేదు. బట్ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వీళ్ళు ఏం చేశారు, ఈ ధర్మాధికారి, ఈ ధర్మస్థలం పెద్ద ధర్మాధికారి ఈయన ఏం చేశారంటే ఇది ప్రైవేట్ టెంపుల్, ఇది హిందూ దేవాలయం కాదు, ఇది ఒక జైన్ సంబంధించిన టెంపుల్ అని, ఇది అంతా ఒక ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి ఆయన దీనిపైన ఒక నిర్ధారణ చేసేసాడు. ఇది జైన్కి సంబంధించింది అనే నిర్ధారణ ఆయన చేశారు. ఇది హిందూ దేవాలయం కాదు, ఇది జైన్కి సంబంధించిన గుడి అని చెప్పి ఒక డాక్యుమెంటు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసేసాడు. ఈయన సబ్మిట్ చేశాడు. ఇప్పుడు చూడండి, ఎన్ని సంవత్సరాలుగా ధర్మస్థలానికి ఎన్నోసార్లు ఎంతో ఇష్టంగా పోయాం. కానీ ఇప్పుడు తెలిసింది నాకు, ఇది ధర్మస్థలం అనే టెంపుల్, ఇది హిందూ టెంపుల్ కాదు, జైనుల టెంపుల్ అని. మనము హిందూ టెంపుల్ కోసం ఎంతగానో ఫైట్ చేస్తాం. ఇది మంజునాథ స్వామి టెంపుల్, ఇది ఎంతో పురాతనమైన టెంపుల్. మంజునాథ స్వామి టెంపుల్ని ఈయన జైన్ టెంపుల్ అని చెప్పేసి ఆయన కోర్టుకి ఒక లెటర్ సబ్మిట్ చేసేసాడు. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని
ఈ విషయాన్ని ఎప్పుడు బయటకు వచ్చింది? ఒక యూట్యూబరు సమీర్ ఎండి అనే యూట్యూబరు గిరీష్ ముట్టన్న సాయంతో దీన్ని రేస్ చేశాడు. ఇది హిందూ టెంపుల్ అని చెప్పిన మొదటి వ్యక్తి మన షమీర్. ఆయన ముస్లిం అయినప్పటికీ కూడా ఒక హిందూ టెంపుల్ గురించి మాట్లాడేది చూడండి. ఇక్కడ నిజంగా మన దేశం కూడా చాలా గొప్పది. ఎందుకంటే మనం ఒక అబ్దుల్ కలాంని మనం ఆదరించాం. మన దేశంలో చాలామంది ముస్లిమ్స్ భారతీయులుగా బతకాలి, భారతీయులుగా చనిపోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మన సమీర్ ఎండి కూడా మన టెంపుల్ ఇది హిందూ టెంపుల్ రప్పించోళ్ళారా, ఇది జైనులు కాదు అని చెప్పిన వ్యక్తి. అతనికి మనం సపోర్ట్గా నిలవటం కూడా చాలా మంచి విషయం. అది అతను చేసింది అయితే మాత్రం ప్రాణాలకి తెగించే చెప్పాడు అనుకోవాలి. అరెస్ట్ వరకు వెళ్ళిపోయింది, కంప్లైంట్ రేస్ అయింది, అతనికి అరెస్ట్ వారెంట్ వెళ్ళింది. అతన్ని బయటకు తీసుకొచ్చిన ఆఫీసర్ మన గిరీష్ ముట్టన్న గారు. ఆయన ఎటువంటి లంచాలు కానీ కరప్టలు ఇవన్నీ చూసి పిచ్చెక్కిపోయిన వ్యక్తి ఆయన గిరీష్ ముట్టన్న గారు. ఆయన ఈ సౌజన్య అత్యాచారం జరగబడిన ఈ సౌజన్య కేసు పైన నిలబడిన గిరీష్ ముట్టన్న గారు నిజంగా ఆయన కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఈ పద్మలత కానీ, వేదవల్లి కానీ, యమున కానీ, ఈ మన ఇప్పుడు జరుగుతున్న సౌజన్య గారు ఎంతమందిని అన్యాయంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆ నారాయణ అనే వ్యక్తిని చంపేశారు. అట్లనే సంతోష్ రావు అనే ఒక అమాయకుడిని ఈ కేసులో బలంగా ఇన్వాల్వ్ చేసేసి బలి చేయాలనుకున్నారు. ఎంత జరుగుతున్నా కూడా ఇది హిందూ దేవాలయం అనే విషయాన్ని ఎవరికి తెలియనివ్వలేదు. మనం ఆవుల కోసం పోట్లాడతాం, ఆవుల కోసం మనం దైవంగా భావించే ఆవుల కోసం పోట్లాడతాం, దేవాలయాలు కూడగొట్టదని ఫైట్ చేస్తాం. కానీ ఇక్కడ జరుగుతున్నది చూడండి, ఒక దేవాలయాన్ని, ఒక మంజునాథ స్వామి దేవాలయాన్ని ఎలాంటి కార్యకలాపాలకి వినియోగించారు చూడండి. హత్యలే ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు. వీటిపైన మనం వాళ్ళ ప్రాణాలకు తెగించి దీనిపైన ఆ యూట్యూబర్ వీడియో చేశారు. మనం దీనిపైన మనం మాట్లాడకపోతే, నేను ఇది మాట్లాడుతున్నప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళందరూ, కుటుంబ సభ్యులందరూ కూడా ఇది వద్దు, దీని గురించి మాట్లాడకుండా ఉండడం మంచిది అన్నారు. బట్ ఫైనల్లీ మనం ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే క్షయమైన పుట్టదంటారు. ఏదో ఈ విషయం 13 ఏళ్ల క్రితం జరిగిన దీని సమయం ఇంత బలంగా ఇప్పుడు బయటికి రావడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. అది కూడా ఒక ముస్లిం వ్యక్తి, అతను కూడా మన భారతీయుడే. అతను ఈ విషయాన్ని బయటికి తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం. మనం అతనికి నిజంగా మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయకుండా సౌజన్యకి, యమున గారికి, వేదవల్లి గారికి, పద్మలత గారికి, వీళ్ళందరూ అత్యాచారం చేయబడ్డారు. వీళ్ళందరికీ అన్యాయం జరిగింది. అది కూడా ఒక హిందూ సంప్రదాయానికి సంబంధించిన హిందూ దేవాలయమైనటువంటి మంజునాథ స్వామి ఆలయం దగ్గరలో జరిగిన ఇది ధర్మస్థలాన్ని ఇది మన గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు ఆధీనంలోకి తీసుకోవట్లేదనే విషయాన్ని ఖచ్చితంగా దీన్ని మనం ఫోకస్ చేసి దీని గురించి ప్రతి ఒక్కరు మీకు తెలిసినటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, మీకు నిజంగా ఆ సౌజన్యకి న్యాయం జరగాలంటే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మనం ఇంతటితో వదిలేయకుండా ఈ విషయం గురించి మనం ప్రతి ఒక్కరికి తెలియచేయవలసిన అవసరం ఉంది. ఇది కర్ణాటకలో చాలా పెద్ద న్యూస్ అయింది. ఇది చాలా సెన్సేషనల్ న్యూస్ అయింది. ఈ విషయాన్ని మనం అందరికీ తెలియపరచాలి. ఇది మనకు సంబంధించిన మంజునాథ దేవాలయం, హిందువులకు సంబంధించిన, మనకు సంబంధించిన దేవాలయం. ఇది జైనులది కాదు, ఇది జైనులది అని చెప్పి వాళ్ళ స్వలాభం కోసం, సొంత లాభాల కోసం చేసిన పనులు ఇవన్నీ. దీన్ని మీరు అందరూ గమనించి దీన్ని మీకు
ఆ, మీరు మీ స్నేహితులకి ఈ విషయాన్ని తెలియచెప్పండి, కుదిరితే షేర్ చేయండి. మీ ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ కూడా చెప్పండి.